జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము వీరరాఘవరావు సార్ గారు అందించినటువంటి బుద్ధుని సందేశం ఒకటి తెలుసుకుందాం. బుద్ధుల వారు ఏం చెప్తున్నారంటే, దండమన్నా మరణమన్నా గుండెలదురు అందరికీ, అన్యులు తనతో సమానులని ఎంచే దయామయుడు, చంపబోడు ఎవ్వరిని చంపించడు ఎవ్వరిని అని ఇక్కడ బుద్ధుల వారు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరైనా సరే శిక్ష పడుతుంది అంటే దడదల్లాడిపోతారు. అలాగే మరణ శిక్ష, మరణదండన పడుతుంది అంటే భయపడిపోతారు, మరణం వస్తుంది అంటే. మరి వీరు ఎందుచేత ఇలా అంటే, వీరు తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు భయపడరు. కానీ ఎప్పుడైతే ఆ తప్పులకు, పాపాలకు శిక్ష, ఫలితం వస్తుంది అనిపించినప్పుడు ఎంతో భయపడిపోతూ ఉంటారు, దడదల్లాడిపోతూ ఉంటారు. మనం సామాన్యంగా ఇది రాజకీయాల్లో, అలాగే కొందరు పై పదవుల్లో ఉన్నవారు విషయాల్లో మనము ఇది గమనిస్తూ ఉంటాము. వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు వారి కింది వారి మీద వారు దౌర్జన్యం చూపించడం, బెదిరించడం, లేదు ఇంకా అప్పటికి కూడా వారు వీరి మాట వినలేదు అంటే వారిని చంపించడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి వీరి యొక్క అధికారం పోయినప్పుడు ఏమవుతుందంటే, వారు చేసిన తప్పులు, పాపాలు, చంపించిన వారివి అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడినప్పుడు వారు అప్పుడు భయపడతా ఉంటారు, ఎక్కడ శిక్ష పడుతుందో అని తప్పించుకోవడానికి కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు వారి గుండెలు దడదడ కొట్టుకోవడం మొదలుపెడతాయి. అలాగే శిక్ష పడినప్పుడు, మరణదండన పడినప్పుడు కూడా వారు ఎంతో భయపడిపోతూ ఉంటారు. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా వీరు చేస్తున్నారు అంటే, వీరి యొక్క అజ్ఞానమే దీనికి కారణం. వీరికి సత్యం తెలియకపోవడమే దీనికి కారణం. ఎప్పుడైతే వీరికి సత్యం బోధపడుతుందో అప్పుడు తప్పులు, పాపాలు అనేవి చేయరు సత్యం తెలుసుకున్నవారు. మరి అసలు సత్యము అంటే ఏమిటి అంటే, వారిలో ఉన్నది ఆత్మే, వీరిలో ఉన్నది ఆత్మే అని తెలుసుకోవడం, తాను నేను ఒకటే అని తెలుసుకోవడం. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోలేరో వారు ఇటువంటి హింసలు చేస్తూ ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. లోకంలో మనం ఈ ప్రపంచంలో చూస్తే మాంసాహారులు ఉన్నారు. వీరు కోళ్లను, మేకలను చంపి తింటూ ఉంటారు. ఎందుకంటే వీరికి తెలియదు, అజ్ఞానం. దానిలో ఉన్నది ఆత్మే, వీరిలో ఉన్నది ఆత్మే, అవి మనము కూడా ఒక్కటే అన్న విషయాన్ని వీరు గ్రహించలేకపోవడమే ఇందుకు కారణం. అవి మనం తినడానికి మాత్రమే ఉన్నాయి అని అనుకుని మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వారికి తెలుస్తుంది, వాటిలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే, అవి నేను కూడా ఒక్కటే అని తెలుసుకుంటారు. మరి ఈ విధంగా జీవించే వారికి, ఎవరైతే కోళ్లను, మేకలను, చేపలను తింటూ ఉంటారో వారికి తిన్నప్పుడు తెలియదు, దానివల్ల కర్మ వస్తుంది అని, దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అని వీరికి తెలియదు. ఎప్పుడైతే దాని యొక్క ఫలితము వస్తుందో, దాని యొక్క ఫలితం ఎప్పుడైతే కర్మగా వీరికి రోగాలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ వస్తూ ఉంటాయో అప్పుడు కూడా వీరికి దాని వల్లనే, ఈ కోళ్లను, చేపలను, మేకలను చంపుకుని తినడం వల్లనే ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది అని కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉండి బాధపడుతూ ఉంటారు. మరి వేదాలలో చెప్పబడింది, అహం బ్రహ్మాస్మి అని, అంటే నేనే దైవము అని మనకు చెప్పబడి ఉంది.
అంతటా వ్యాపించి ఉన్నది కూడా అదే ఆత్మ, అదే సర్వాత్మ, అదే మూలాత్మ అని, అదే పరబ్రహ్మ అని కూడా చెప్పబడి ఉంది. పరబ్రహ్మ అంటే అందరిలోనికి గొప్పవాడిని బ్రహ్మ అని అంటారు. ఎందులో గొప్ప? జ్ఞానంలో గొప్ప. ఎవరైతే జ్ఞానంలో గొప్పవారై ఉంటారో వారిని బ్రహ్మ అని అంటారు. మరి అహం బ్రహ్మస్మి అంటే నేనే దైవాన్ని అయి ఉన్నాను అని చెప్పబడింది. మరి దీనికి ఒక ఉదాహరణగా మనము తెలుసుకుందాము. మనము మూలాత్మ లేదా అంశాత్మ మూలాత్మ లేదా పరమాత్మ, విశ్వాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మ అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో వారి నుండే మనము విడివడి అంశాత్మగా ఏదో ఒక శరీరంలోనికి మనము చేయబడుతున్నాము. జంతువు శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు, మానవ దేహం కావచ్చు, ఏదో ఒక శరీరంలోనికి ప్రవేశింపబడి అంశాత్మగా విడివడి మనము జీవాత్మగా ఈ దేహాన్ని ధరిస్తున్నాము. మరి అటువంటప్పుడు మనము కూడా దైవమే కదా. ఆ సర్వాత్మ నుండి విడివడిన అంశాత్మలము మనము జీవాత్మగా శరీరంలోనికి ప్రవేశింపబడినప్పటికీ మనము తిరిగి ఆ మూలాత్మలోనికి, మనము ఆ పరమాత్మలోనికి మళ్ళీ తిరిగి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఈ దేహము, ఈ శరీరము, మనసు, బుద్ధి ఆ సర్వాత్మలో కలవు. కానీ ఈ అంశాత్మ లేదా జీవాత్మగా ఉన్న ఆ ఆత్మ మాత్రం వెళ్ళి ఆ సర్వాత్మను ఎన్ని జన్మలెత్తైనా సరే తిరిగి ఆ సర్వాత్మలో మనము కలవాల్సిందే. మరి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఒక సముద్రం ఉంది. సముద్రంలోని నీటిని మనము దోసిల్లోకి తీసుకున్నామనుకోండి, మరి దోసిల్లో ఉన్నది కూడా ఆ సముద్రంలో ఉన్న నీరే కదా. దోసిల్లో ఉన్నంత మాత్రాన ఆ సముద్రంలో ఉన్న నీరు, ఈ దోసిట్లో ఉన్న నీరు వేరువేరు కాదు కదా, రెండు ఒక్కటే కదా. మరి ఏదైతే రెండు ఒక్కటో అలాగే మనము కూడా ఆ పరమాత్మ నుండి విడివడినప్పుడు అంశాత్మగా, జీవాత్మగా మనం ఒక శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాం. అంత మాత్రాన ఆ పరమాత్మ మనము వేరు కాదు, రెండు ఒక్కటే. ఎప్పుడైతే ఈ శరీరము నశించిపోతుందో అప్పుడు ఈ జీవాత్మ తిరిగి ఆ పరమాత్మలోకి చేరుకుంటుంది. ఎలా అయితే సముద్రంలో ఉన్న నీరు, మన దోసిల్లో ఉన్న నీరు వేరువేరు కాదో అలాగే ఈ శరీరంలో ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ కూడా వేరువేరు కాదు, ఒక్కటే అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఒక కుండ ఉంది, దాన్ని ఘటము అంటాము. ఘటము అంటే కుండ. ఆ కుండ ఖాళీగా ఉన్నప్పుడు దానిలో కూడా ఆకాశం ఉంటుంది. అలాగే బయట కూడా ఆకాశం ఉంది. మరి ఆ బయట ఉన్న ఆకాశము, లోపల ఉన్న ఆకాశము కూడా ఒకటే. లోపల కుండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశము అంటాము. ఆ బయట ఉన్న ఆకాశాన్ని పటాకాశము లేదా చిదాకాశము అని అంటాము. ఈ చిదాకాశము విశ్వమంతా వ్యాపించి ఉంది. అదే విశ్వాత్మ, సర్వాత్మ. మరి కుండలో ఉన్నప్పుడు ఆ కుండ వరకు మాత్రమే, ఆ ఘటం వరకు మాత్రమే పరిమితమై ఉంది కాబట్టి దాన్ని ఘటాకాశము అంటాము. ఎప్పుడైతే ఆ ఘటము లేదా కుండ పగిలిపోతుందో అది కూడా విశ్వాత్మయగానే మారుతుంది. ఆ విశ్వాత్మలోనే కలిసిపోతుంది కదా. దానికి ఒక పరిమితం అనేది లేదు, అది కూడా ఒక అపరిమితమై ఉంటుంది. అలాగే ఈ జీవాత్మ కూడా ఎప్పుడైతే ఈ శరీరం అనేది నశించిపోతుందో ఈ జీవాత్మ కూడా ఆ విశ్వాత్మలో కలిసిపోతుంది. కాబట్టి తత్వమసి, ఎవరిలో అయితే ఆత్మ ఉందో అదే నేను, నేనే అది అని మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అన్యులు కూడా తమతో సమానమే అని తెలుసుకుంటాడో ఆ అటువంటి దయామయుడు ఇతరులను చంపబోడు, ఇతరులను హింసించడు, చంపడు అని మనకి ఇక్కడ బుద్ధుల వారు చెప్పడం జరిగింది. మరి అన్యులు కూడా, ఇతరులు కూడా మనలాంటి వారే. కింద ఉన్న జాతులు కూడా అంటే జంతువులు, పక్షులు కూడా మనలాంటివే. మనలో ఉన్న ఆత్మే వాటిలో కూడా ఉంది అని మరి మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన జీవితంలోనికి ఒక సద్గురువు ప్రవేశించినప్పుడు మనకి ఈ ఆత్మ యొక్క తత్వాన్ని, లక్షణాలని
దైవం యొక్క తత్వాన్ని, లక్షణాలని మనకి బోధించినప్పుడే మనకు ఈ విషయం అవగతమవుతుంది. అప్పుడే నీలోనూ ఉన్నది ఆత్మ, నాలోనూ ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మాంసాహారం అనేది భుజించము, ఎవరిని హింసించము, చంపించబోము అనేది తెలుసుకుంటాం. మరి అదే మనము ఇటువంటి గొప్పవారు యోగులు యొక్క, యోగేశ్వరుల యొక్క సందేశాలను, గురువుల యొక్క బోధనలను తెలుసుకోవడం వల్ల, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయడం వల్ల, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మనకు ఇదంతా తెలుస్తుంది. వారిలో ఉన్నదే మనలో ఉంది, మనలో ఉన్నదే వారిలో ఉంది, మనలో ఉన్నదే బయట ప్రపంచమంతా ఉంది. ఆ పరమాత్మే నేనై ఉన్నాను, నేనే పరమాత్మై ఉన్నారు, నేనే దైవాన్ని అని మనము తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకుంటామో ఇతరులకు హాని కలిగించడం అనేది జరగదు, మాంసభక్షణ అనేది కూడా చేయము. ఇది ఫ్రెండ్స్, నేను రాఘవరావు గారి ద్వారా బుద్ధుల వారి సందేశాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ జ్ఞానాన్ని నేను అందుకోవడం జరిగింది. మరి నేను అందుకున్న జ్ఞానాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలి అని నేను ఈ యొక్క బుద్ధుల వారి సందేశాన్ని మీ అందరికీ పంచడం జరిగింది. మరి మీ అందరికీ కూడా ఈ సందేశాలు, ఈ ఆత్మజ్ఞానం నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.